గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పాల్గొననున్నారు. పార్టీ వైస్ ప్రెసిడెంట్లు, డీసీసీ చీఫ్లు పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్దం వంటి అంశాలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నారు. ఏఐసీసీ కార్యక్రమాలను జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహించడంతో పాటు రాష్ట్రంలో బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా చేయాల్సిన నిరసన కార్యక్రమాలపై జిల్లా అధ్యక్షులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, ఇప్పుడు జరగబోతున్న ఈ విస్తృత స్థాయి సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలకు సంబంధించి చర్చించబోతున్నారు? హరీష, గాంధీ భవన్ లో కాసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభం కావడం జరిగింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి గాని, మంత్రులు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు జిల్లా అధ్యక్షులు కానీ, జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు అంతా కూడా కార్యవర్గ సభ్యులతో కూడా ఈ సమావేశానికి అటెండ్ కావడం జరిగింది. ప్రధానంగా రాబోయే మున్సిపల్ ఎన్నికలతో పాటు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ పేరు మార్చి విబి రామ్జీ అనేది ఏ విధంగా అయితే మార్చిందో దానికి సంబంధించి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని విషయానికి సంబంధించి ఖచ్చితంగా గతంలో ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగానే మళ్లీ కొనసాగించాలని దానిపైన ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికీ ఏఐసీసీ కార్యాచరణ కూడా ఇవ్వడం జరిగింది. గ్రామ స్థాయిలో దీన్ని ఉద్యమం చేయాలి. ఎందుకంటే ఉపాధి హామీ పథకం అంతా కూడా గ్రామ స్థాయిలో వారికి అందరూ కూడా కూలీలకు ఉపాధి కల్పించే అవకాశం ఉన్నది కాబట్టి దీన్ని పూర్తిగా 100% కేంద్రం నిధులతోటి వారికి చెల్లించే అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కేంద్ర ప్రభుత్వం దాన్ని 60-40 అంటే కేంద్ర ప్రభుత్వం 60%, 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని ఒక నిబంధన తీసుకొచ్చింది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలతోటి అనేక సతమతం అవుతున్న నేపథ్యంలో బడ్జెట్ కొరత కారణంగా ఇప్పటికే జీఎస్టీ వసూళ్లలో ఎక్కువగా కేంద్రానికి వెళ్తున్నాయి కాబట్టి కేంద్రమే పూర్తిగా భరించాలి. ఇలాంటి చర్యల వల్ల ఉపాధి హామీ పథకం పూర్తిగా నిర్వీర్యం అవుతుంది. గ్రామాలు పూర్తిగా ఆర్థికంగా నిర్వీర్యమయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలంటే ఉపాధి హామీ పథకం పైన పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దానికి సంబంధించి గ్రామ స్థాయిలో దాకా ఈ విధంగా ఉద్యమం చేయాలని దానికి సంబంధించి కూడా మొత్తం డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మొత్తం దీనికి సంబంధించి సంక్రాంతి తర్వాత గ్రామ కమిటీలలో గ్రామ స్థాయిలలో వాటిని తీర్మానాలు చేసి ఆమోదం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలుపునిస్తారు. ఆ తర్వాత సంక్రాంతి తర్వాత నెక్స్ట్ మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇప్పుడు సింబల్ పైన ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలం ఏంటి అనేది నిరూపితమయ్యేది అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఖచ్చితంగా మెజార్టీ సీట్లు గెలవాలంటే కనుక గెలుపు గుర్రాన్ని రేసులో బరిలో నిలపాలి. ఎవరు ఏ విధంగా పనిచేస్తారు, ఎవరైతే పార్టీ అభ్యర్థుల తరఫున నిలిస్తే గెలుస్తారనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సర్వేలు చేయాలని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పీసీసీ చీఫ్ కు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు విస్తృత సమావేశంలో కూడా ప్రధానంగా దాన్ని కూడా చర్చిస్తున్నారు. మొత్తం ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి వార్డుకు సంబంధించి 5 మంది సభ్యులను ఎంపిక చేసి అందులో ఎవరు పనిచేస్తారు, ఎవరు ఏ విధంగా వారిపైన ఒక సర్వే చేసిన తర్వాతనే వారికి బీఫామ్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. దీనికి సంబంధించి కూడా డీసీసీలు ఖచ్చితంగా వారికి బీఫామ్ ఇచ్చేది డీసీసీలు కాబట్టి డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కాబట్టి ఖచ్చితంగా దీని విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి, గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వాలని చెప్పేసి వర్తిస్తున్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ముఖ్యంగా ఈ సంబంధించి 2 ఏళ్ల కాలానికి సంబంధించి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ విధంగా ఎన్నికలకు సంబంధించిన అంశాలను కూడా అన్నింటినీ కూడా ఈ సమావేశంలో కార్యవర్గ సమావేశంలో నేతలకంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తారు. మరోవైపు మీటింగ్ సమావేశం స్టార్ట్ అయిన తర్వాత ముఖ్యంగా అంటే నవంబర్ లో కొత్త డీసీసీలను ఎంపిక చేసినప్పటికీ ఇప్పటివరకు కొంతమంది బాధ్యతలు తీసుకోలేదు, ప్రమాణ స్వీకారం చేయని వారు ఉన్నారు. వారికి అందరికి సంబంధించి కూడా పీసీసీ చీఫ్ వారికి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అందరూ ఇమ్మీడియట్ గా ఛార్జ్ తీసుకొని ఎవరైతే దీనికి సంబంధించి కేంద్రం నుంచి ఏఐసీసీ నుంచి ఏవైతే ఆదేశాలు ఇవ్వడం జరిగిందో ఆ ఆదేశాలకు సంబంధించి అందరూ కూడా తూచ తప్పకుండా పనిచేయాలి, వాటన్నిటి కూడా పాటించాలని చెప్పేసి వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా కాసేపు ఈ సమావేశానికి అటెండ్ అయ్యారు. ఆయన కూడా ఈ సమావేశంలో నేతలందరినీ ఉద్దేశించి కూడా నెక్స్ట్ రాబోయే మున్సిపల్ ఎన్నికలు కానీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్రం చేస్తున్న ఏదైతే వ్యవహారం ఉందో దానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి దానికి సంబంధించి కూడా రోడ్ మ్యాప్ ను సీఎం రేవంత్ రెడ్డి కూడా నేతలకు వివరిస్తున్నారు. థాంక్యూ ప్రతాప్.